ఆయన పేరు పీటర్ డబ్ల్యూ స్టోనర్. ఈయన సామాన్యుడు కాదు. పసాబేనా సిటీ కాలేజ్లో మ్యాథమెటిక్స్ మరియు ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్కి చైర్మన్గా పనిచేశారు. 1958లో ఆయన ఒక సంచలనాత్మకమైన పుస్తకం రాశారు. దాని పేరు సైన్స్ స్పీక్స్. ఆయన తన దగ్గర చదువుకునే 600 మంది విద్యార్థులతో కలిసి ఒక ప్రయోగం చేశారు. బైబిల్లో 100 ఏళ్ల క్రితం చెప్పబడిన ప్రవచనాలు యేసుక్రీస్తులో ఎలా నెరవేరాయో మ్యాథమెటికల్ గణాంకాలు వేశారు. బైబిల్లో యేసు ప్రభువు గురించి 100 ప్రవచనాలున్నాయి. స్టోనర్ కేవలం 8 ప్రవచనాలు మాత్రమే తీసుకున్నారు. అంటే ఆయన ఎక్కడ పుడతాడు, ఆయనను ఎవరు మోసం చేస్తారు, ఆయన మరణం ఎలా ఉంటుంది, ఇలాంటివి. కేవలం 8 విషయాలు ఒకే వ్యక్తిలో యాదృచ్ఛికంగా నెరవేరాలంటే ఛాన్స్ ఎంత అని లెక్కవేశారు. వచ్చిన రిజల్ట్ ఏంటో తీసా? 1 in 10⁻17 అంటే 1 పక్కన 17 సున్నాలు. ఇది ఎంత పెద్ద నంబరో మీకు అర్థం కావడానికి ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. టెక్సస్ అనే రాష్ట్రం మన భారతదేశంలోని రాజస్థాన్ కంటే చాలా పెద్దది. ఆ రాష్ట్రం మొత్తాన్ని 2 అడుగుల ఎత్తు వరకు వెండి నాణేలతో నింపేయండి. ఇప్పుడు ఆ లక్షల కోట్ల నాణేలలో ఒక నాణ్యం మీద గుర్తుపెట్టండి. ఆ రాష్ట్రం మొత్తం ఎక్కడో అక్కడ కలిపేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి ఆ రాష్ట్రం మొత్తం తిరిగి మొదటి ప్రయత్నంలోనే ఆ గుర్తుపెట్టిన నాణ్యాన్ని తీయమంటే అవకాశం ఎంత ఉంటుందో యేసు ప్రభువు విషయంలో ఆ 8 ప్రవచనాలు నెరవేరటం కూడా అంతే ఖచ్చితమైనది. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పం. ఒకవేళ కేవలం 8 కాకుండా 48 ప్రవచనాలు ఒకే వ్యక్తిలో నెరవేరాలంటే ఛాన్స్ ఎంత? 1 in 10⁻157. ఈ నంబర్ ఎంత పెద్దదంటే మన ఈ అనంతమైన విశ్వంలో ఉన్న పరమాణువుల కంటే ఇది పెద్ద నంబరు. అంటే ఇది అసాధ్యం. కానీ యేసు ప్రభువు కేవలం 8 కాదు, 108 కంటే ఎక్కువ ప్రవచనాలను అక్షరాలా నెరవేర్చారు. ఈ లెక్కలన్నీ అమెరికన్ సైంటిఫిక్ అఫిలియేషన్ ద్వారా వెరిఫై చేయబడ్డాయి. ఇప్పుడు ఆలోచించండి, చరిత్రను అది జరగక ముందే 100 ఏళ్ల క్రితం ఇంత ఖచ్చితంగా రాయగలిగే శక్తి ఎవరికుంటుంది? కేవలం కాలానికి అతీతుడైన దేవునికి మాత్రమే. యేసుక్రీస్తు ఎవరో కాదు, లోకపాప పరిహారార్థం భూమికి వచ్చిన దేవుడు. ఆది నుండి జరగబోవు వాటిని నేను ముందే తెలియచేస్తున్నాను అని ఆయన వాక్యం సెలవిస్తోంది. ఆయన మాట తప్పని దేవుడు. ఫ్రెండ్స్, బైబిల్ అనేది కేవలం కథల పుస్తకం కాదు, అదొక సజీవమైన దేవుని సంతకం. మ్యాథమెటిక్స్ కూడా సాక్ష్యం చెబుతోంది ఆయన సజీవుడని. ఈరోజు ఆ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీ జీవితం యాదృచ్ఛికంగా మొదలైంది కాదు, ఆయన ప్రణాళికలో భాగంగానే మీరు ఈ లోకానికి వచ్చారు.